గైస్ అందరికీ నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ ధర్ని టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో పెట్టయితే చాలా రోజులైతే అయిపోతుంది కదా, లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఇదైతే షూట్ చేసి కూడా 2 days పైనే అవుతుంది. కానీ ఏంటంటే నాకు పిల్లలతో అసలు కుదరట్లేదు అనమాట. అండ్ పిల్లలకి ఈ మధ్య వర్షం అయితే పడుతుంది కదా, సో ఇంట్లో కూడా చాలా చలిగా ఉండడము అండ్ పిల్లలు ఊరికే ఏడవటం అంటే చల్లదనానికి మనకే కొంచెం బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తాయి కదా. సో ఈ చల్లదనానికి పిల్లలు కూడా ఎక్కువసేపు అయితే పడుకోవటం లేదు కూడా. సో వీడియో షూట్ చేద్దాము, ఎడిటింగ్ చేసుకుందాము అన్నా కూడా. సో ఇంకా ఇది వచ్చేసి 2 days బ్యాకే షూట్ చేశాను, కాకపోతే ఎడిటింగ్ చేయడానికి అయితే కుదరలేదు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ టైం రొటీన్ అనమాట. సో ఎప్పుడు కూడా మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను కదా, ఇంకా అప్పుడప్పుడు ఇలాగ ఈవినింగ్ రొటీన్ కూడా చూపిద్దాము అని అయితే చేస్తున్నాను. సో మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఒక 1 hour అయితే నిద్రపోయాను. సో ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా పాప అయితే ఇంకా పడుకొనే ఉంది. ఇంకా నేను ఈలోగా అయితే బయటకు వచ్చేసి కాఫీ అయితే కలుపుతున్నాను. సో అందరికీ ఈవినింగ్ టైంలో టీ ఆర్ కాఫీ ఇంట్లో అందరికీ కూడా అలవాటు ఉంది. సో ఇంకా నా ఒక్కదానికి అలవాటు అయితే ఏం లేదు. ఎప్పుడన్నా తాగాలనిపిస్తే తాగుతాను, లేదంటే హెడేక్లా అనిపిస్తే తాగుతాను అనమాట. సో ఈరోజు అయితే నిద్ర లేచిన దగ్గర నుండి కూడా హెడేక్గా అయితే ఉంది. సో ఇంకా కొంచెం కాఫీ తాగితే అన్న ఫ్రీ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను. అందరికి ఇచ్చేసి ఇంకా నేను కూడా ఇక్కడ కాఫీ అయితే తాగాను. సో ఇంకా కాఫీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో స్నానం చేసాం కదా, డే టైంలో స్నానం చేసిన బట్టలు ఉన్నాయి అలానే. సో ఇంకా వాటిని అయితే వాషింగ్ మిషన్లో వేసేద్దాంలే, ఈవినింగ్ టైం కొంచెం మారుతాయి. వర్షానికి అన్నీ ఒకసారి వేసినా కూడా డే టైంలో ఆరు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేశాను. సో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు తిరిగేలోగా నేనైతే ఇక్కడ గిన్నెలు అయితే కడుక్కున్నాను. గిన్నెలు కడుక్కోవడం అయిపోయింది. సో గిన్నెలన్నీ స్టాండ్లో బార్లు ఇచ్చేసుకొని, అండ్ నిన్న ఈవినింగ్ టైంలో ఆరేసిన బట్టలు అనమాట ఈ బట్టలు. సో ఇంకా వీటిని అయితే తీసేసి మడి చేసుకుందాము. సో ముందు వీటిని అయితే తీసి పక్కన అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే మడత వేసేసుకోను, ఎందుకంటే ఇంట్లో ఉన్న పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చుంటాం కదా ఖాళీగా ఉన్నప్పుడు, ఆ టైంలో మడతేసుకోవచ్చులే అని చెప్పేసి వీటిని అయితే తీసుకొని మళ్ళీ హాల్లో వేస్తే కొంచెం ఎవరన్నా సడన్గా వచ్చినా కూడా చిందరబందరగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి రూమ్లో బెడ్ మీద అయితే పక్కన వేసుకుంటున్నాను, పడుకోబోయేటప్పుడైనా మడతేసుకోవచ్చులే అని. ఇంకా ఈలోగా అయితే నేను వాటర్ బాటిల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో నేను ఈ వీడియో తీసిన రోజు కొంచెం ఎండగానే ఉంది. సో ఇంకా ఆ రోజు మామూలుగానే వేడిగా ఉన్న రోజు కూల్ వాటర్ అయితే అలవాటైంది. సో అందరూ కూడా కూల్ వాటర్ తాగుతారు. ఇంకా ఆ రోజు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా అని చెప్పేసి వాటర్ అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. కానీ ఈవినింగ్ టైంకి మధ్యాహ్నం వచ్చిన ఎండకైతే వేడిగా ఉన్నాయి వాటర్ కూడా. సో ఇంకా వాటర్ అయితే బాటిల్స్కి ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడదాము అని అయితే బాటిల్స్ నిండా కూడా ఫిల్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను రెగ్యులర్గా నేనేం ఫిల్ చేయను బాటిల్స్. సో ఎప్పుడో ఒకసారి ఇట్లాగా ఫ్రీగా ఉన్న టైంలో అయితే ఫిల్ చేస్తుంటాను, లేదంటే ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంటారు. ఇంకా ఈరోజు అయితే నేనే ఫ్రీగా ఉన్నాను కదా, ఇంకా ఖాళీ బాటిల్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద అలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఫిల్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. సో మా బుడ్డోడు ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నాడు కదా. సో స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్స్ ఎలా చేస్తారు అనేది యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. సో డైలీ రాగానే ఒక స్టిక్ అయితే తీసుకొని ఆ స్టిక్తో ABCD చెప్పండి అని చెప్పేసి డ్రిల్లింగ్ అయితే ఇస్తున్నాడు. స్కూల్లో టీచర్స్ పిల్లలకి డ్రిల్లింగ్ చెప్పిస్తారు కదా, సో అలా అయితే చెప్తున్నాడు. చెప్తూ వాళ్ళ చెల్లిని ఒక దెబ్బేశాడు. నేను గెదివానని చెప్పేసి సడన్గా స్టిక్ వదిలేసేటప్పటికి స్టిక్ వదిలేగానే వాళ్ళ చెల్లి ఆ స్టిక్ తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ అన్నయ్యని బెదిరిస్తుంది కొడతాను అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే పిల్లలకి ఫ్రెష్గా స్నానం అయితే చేయించేశాను. స్నానం చేయించిన తర్వాత ఇలాగా జాంకాయ ఒక దాంట్లో అండ్ ఇంకొక దాంట్లో కార్న్ పఫ్ కుర్కురే అయితే పెట్టి ఇచ్చాను. సో ఏది తీసుకుంటాడు మీరైతే గెస్ చేయండి. మా వాడైతే ఖచ్చితంగా జాంకాయ తీసుకుంటాడు, ఎందుకంటే వాడు ఆల్మోస్ట్ జంక్ ఫుడ్ కన్నా అండ్ ఇంకా బయట తీసుకునే స్నాక్స్ వేటికన్నా కూడా ఎక్కువగా ఫ్రూట్సే ఇష్టపడతాడు. అండ్ ఈ మధ్య నేనైతే స్నాక్స్ బాక్స్లో కుర్కురే లాంటివి, ఇట్లాంటివి నార్మల్ చెక్కలు చక్రాలు ఇట్లాంటివి ఉంటాయి కదా స్నాక్స్ పిండి వంటలు, ఇట్లాంటివి ఏం పెట్టినా కూడా తినట్లేదు. ఫ్రూట్స్ పెట్టిన రోజు మాత్రం పూర్తిగా తినేసి బాక్స్ అయితే ఖాళీగా తీసుకొచ్చేస్తాడు. సో ఇంకా నేను ఈ పనులు చేసుకునేలోగా అయితే కొంచెం లేట్ అయితే అయిపోయింది. సో ఇందాక కడుక్కున్న గిన్నెలు ఉన్నాయి కదా, సో అవి అయితే తుడిచేసి సర్దుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే షింక్లో ఆల్రెడీ ఇప్పుడు మేము ఇంకా నెక్స్ట్ స్నాక్స్ తిన్నవి కానీ లేదంటే రైస్ బౌల్స్ ఇట్లాంటివన్నీ ఉంటే అవి మొత్తం కూడా ఇప్పుడైతే కడిగేసుకొని మళ్ళీ స్టాండ్లో అయితే బాటిల్ ఇచ్చేసుకున్నాను. అండ్ బట్టలు కూడా ఈలోగా వాషింగ్ మిషన్ అయితే తిరగటం అయిపోయింది అని చెప్పేసి వాటిని అయితే ఇంకా ఆరేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ డిన్నర్ టైం అవుతుంది కదా అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసుకొని ఇలాగ ఎగ్ ఫ్రై అయితే చేశాను. మార్నింగ్ చేసుకున్న కర్రీ మార్నింగే కంప్లీట్ అయిపోయింది. సో ఇది నా ఈవినింగ్ టైం వ్లాగ్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి